కలిసి అందాం ఈ మాట. యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన రాజా, నీ నామానికి వందనాలయ్యా. చదవబడినటువంటి లేఖన భాగమును బట్టి మాతో మీరు మాట్లాడండి. నన్ను మరుగు చేయండి, నా జ్ఞానం మరుగు చేయండి, నీ స్వరము వినిపింపచేయండి. నీవే నిబిడతో సూటిగా తేటగా మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మహాభక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తనలో తను మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మహాభక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన, 3వ కీర్తనలో దావీదు మహాభక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏమంటున్నాడంటే, యెహోవా నాకు ఆధారము అంటున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడంటే అది కేవలము నేను ఆయన పైన ఆధారపడినటువంటి జీవితము. హల్లెలూయా. ఆయన పైన ఆధారపడినటువంటి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ఎవరైతే ఆధారపడి జీవిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నటికీ విడవడంట. ఈ లోకంలో ఎంతోమంది మనుషులు, స్నేహితులు అనేవారు, బంధువులు అనేవారు, రక్త సంబంధులు అనేవారు ఎవరైనా విడిచినా విడవచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది, తల్లి అయినా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మొదటిగా మనం బలపడడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరు ఏ రీతిగా వచ్చారు, ఇదిగో నేను ఆహ్వానించాను, సంఘముగా ఆహ్వానించాను, కాలనీలో సహోదరులుగా ఐక్యత కలిగిండుట ఎంతో మేలు అంటున్నాడు కదా దేవుడు. ఆ ఐక్యతకు సూచనగా మనమందరం ఆత్మీయ సహోదరులుగా ఈ ప్రాంతంలో ఉన్నాము. ఒక సహోదరునిగా నా యొక్క సహోదరులకు, ఆత్మీయ సహోదరులకు ఆహ్వానించినప్పుడు మీరు వచ్చారు, మంచిది. హల్లెలూయా. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు అంటున్నాడు, దావీదు ద్వారా మాట్లాడుతున్న మాట, యెహోవా నాకు ఆధారము. నిజంగా ఈరోజు మనందరికీ ఆధారము దేవుడే అవ్వాలి. ఈరోజు మనందరికీ ఆధారం ఎవరు అవ్వాలి? దేవుడే కావాలి. ఆధారము ధనము కావడానికి వీలు లేదు. ఆధారము బలము కావడానికి వీలు లేదు. ఆధారము బలగము కావడానికి వీలు లేదు. ఆధారము ఒకవేళ ధనమైతే అది కరిగిపోతుంది, ఒకవేళ బలమైతే అది కరిగిపోతుంది, ఒకవేళ బలగమైతే అది ఒకరోజు నిన్ను విడిచి పెడుతుంది. అందరూ ధనము సంపాదించాలని పరుగెత్తుతున్నారు చాలామంది. అయితే ఆ ధనము ఒకరోజు అది నిన్ను విడిచి వెళ్తుంది. అందరూ బలమున్నదనుకొని బలము పైన ఆధారపడి, నా బలము నన్ను బలపరుస్తుంది, నాకున్నటువంటి బలము ద్వారా నేను ఏదైనా జయించగలను, నాకున్నటువంటి బలము ద్వారా ఏ శత్రువునైనా నేను పోరాడగలను, ఎదిరించగలను అని ఎక్కువ శాతము బలము పైన ఆధారపడుతున్నటువంటి మనుషులు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ బలము కూడా తరిగిపోతుంది. హల్లెలూయా. బలగము పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. నా వంశము చాలా పెద్దది, నా కుటుంబము చాలా పెద్దది, నా సహోదరులు చాలా ఎక్కువ సహోదరులు ఉన్నారు, నేను గనక నిలబడితే నా వెనకాల సైన్యముగా అనేకులు నా సహోదరులు సహోదరి నా బంధువులందరూ నిలబడతారు అని కొంతమంది వారిపైన ఆధారపడుతున్నారేమో. దేవుడి ఈరోజు మాట్లాడుతున్నారు, నీవు ఒంటరైన వేళ, నీకు అనారోగ్యము కలిగిన వేళ, నీకు అందము లేని వేళ, నీకు ధనము లేని వేళ ఎవరు కూడా నీ దరిలోనికి రారు, వీరు కూడా తొలగిపోతారు. దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దావీదు మహాభక్తుని ద్వారా దావీదు అంటున్నాడు, అయ్యా, ధనము నాకు ఆధారము కాదు ప్రభువా, బలము నాకు ఆధారం కాదు ప్రభువా, బలగము నాకు ఆధారం కాదు ప్రభువా. ఆధారము ఎవరు అంటే, ఇదిగో నన్ను సజీవునిగా ఉంచిన నీవు మాత్రమే నాకు ఆధారము అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే మనకు ఆధారముగా ఉండాలి.
ఈ లోకంలో జీవింపజేస్తున్నటువంటి మనకు దేవుడు మాత్రమే ఆధారముగా ఉండాలి. నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు ఏ చోటున ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా, ఏ ప్రాంతములో నీవున్నా, నీకు దేవుడే ఆధారముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో నిన్ను సజీవుని లెక్కలో ఆయన ఉంచాడు గనక ఆయన పైన నువ్వు ఆధారపడాలి. ఇదిగో తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నీ పేరు ఎరిగినటువంటి వాడు కనుక ఆయన పైన ఆధారపడి ఉండాలి. నీకు కావలసినటువంటి ఫ్యూచర్, నీ ఫ్యూచర్లో నువ్వు ఏమి కావాలో, నీకు ఏ అవసరం ఉందో, నేను ఎలాగా నడిపించాలో, ఎలాగా నీ కుటుంబాన్ని కట్టాలో, ఎలాగా నీ పిల్లల్ని అభివృద్ధి పదములోనికి నడిపించాలో ఆయనకు తెలుసు గనక ఆయన పైన ఆధారపడాలి. హల్లెలూయా. అర్థమవుతున్నటువంటి వారు దేవుని స్తుతించండి. ఈరోజు ఎంతమంది ఎవరిపైన ఆధారపడుతున్నారో, కానీ దేవుడు అంటున్నాడు, అమ్మా ఈరోజు ఈ యానివర్సరీ సందర్భముగా కూడి వచ్చినటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే మీకు ఆధారము. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నీవే ఆధారము నాయనా. అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను పడుకుంటాను, నేను నిద్రపోతాను, మరలా తిరిగి మేలుకొంటాను అంటున్నాడు. ధైర్యపూరితమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో ధైర్యము కోల్పోయినటువంటి జనాంగముతో, ధైర్యము కోల్పోయి బలహీనతలో పడి ఏమవుతుందో రేపు అని భయపడుతున్నటువంటి జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఎలాగైతే ప్రభువా నీవు నాకు ఆధారము కనుక నేను పడుకుంటాను, నేను నిద్రపోతాను, మరలా తిరిగి లేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా చెప్పగలిగిన ధైర్యవంతులు ఉన్నారా? దావీదు లాంటి మాట చెప్పగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారా? అయ్యా ఈరోజు పడుకుంటున్నాను ప్రభువా, నిద్రపోతున్నాను ప్రభువా, నేను రేపు లేస్తానయ్యా అంటారా? హల్లెలూయా. నేను అంటానన్న వారు ఒకసారి చేయి చూపించండి. రేపు ఏమవునో ఎవరికి తెలుసు. హల్లెలూయా. కానీ దావీదు ద్వారా మనం తెలుసుకుంది ఏం తెలుసా? ఆయన పైన ఆధారపడితే మనం లేస్తాము. హల్లెలూయా. ఎవరికి అర్థం కాలేదనుకుంటా. ఆయన పైన ఆధారపడితే మనము లేస్తాము. హల్లెలూయా. పడి ఉన్న చోటు నుంచి నువ్వు లేస్తావు. హల్లెలూయా. కృంగిపోయిన చోటు నుంచి నువ్వు లేస్తావు. హల్లెలూయా. అవమాన పరిస్థితుల నుంచి నువ్వు లేస్తావు. హల్లెలూయా. కృంగిపోయిన దశలో నుంచి నువ్వు లేవగలవు ఆయన పైన ఆధారపడితే. ఈరోజు చాలామందికి గమనించండి, పడుకునే సమయం ఉందా? పడుకోవడానికి మనసు వస్తుందా? ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదన పూరితమైనటువంటి ఎన్నో సమస్యలు మన ఇంట్లో ఉంటున్నాయి. దైవ సేవకుల ఇంట్లో ఉంటున్నాయి, దేవుని బిడ్డల ఇంట్లో ఉంటున్నాయి, దేవుని ఎరగని జనాంగమైనటువంటి దేవుని పిల్లల ఇంట్లో కూడా ఉంటున్నాయి. మీకు అర్థమవుతుందా? దేవుని ఎరగని దేవుని ప్రజలు అంటున్నాను. హల్లెలూయా. దేవుడు ఎరగను కానీ వారు కూడా దేవుని ప్రజలే. హల్లెలూయా. దేవుడు నిర్మించినటువంటి నిర్మాణమే అది కూడా. కానీ దేవుడు అంటే ఎవరో తెలియదు. అటువంటి కుటుంబాలలో కూడా ఈరోజు వేదన, అటువంటి కుటుంబాలలో కూడా కన్నీరు, అటువంటి కుటుంబాలలో కూడా పిల్లల భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన, అటువంటి కుటుంబాలలో కూడా భార్య భర్తల మధ్యలో సమాధానము లేదు. అటువంటి కుటుంబాలలో కూడా తల్లి తండ్రిని గౌరవించలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. వేదన చేత, కన్నీటి చేత, అవమానము చేత, ఆర్థిక మాంద్యము చేత, అవమానము చేత అందరూ కూడా పడుకుందామంటే భయపడే స్థితిలో వారి హృదయము ఉంది ఈరోజు. నిజమా అబద్ధమా? నేను అబద్ధం మాట్లాడితే మీరు డైరెక్ట్ అని చెప్పొచ్చు, ఆ స్వేచ్ఛ మీకు ఉంది. హల్లెలూయా. చూడండి, బానిసత్వం అనేది మనిషిని పడుకోనివ్వట్లం లేదంట. ఏంటి ఇప్పుడు? మొదటిగా బానిసత్వము మనిషిని పడుకోనివ్వట్లేదు. ఏ బానిసత్వం అంటే మనుషులందరూ పాపం అనే బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇజ్రాయేలు ప్రజలనే వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము యాకోబు ద్వారా
ఇజ్రాయేలు అని పేరు పెట్టబడి ఇజ్రాయేలు జనాంగముగా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము పాపం అనే దాస్యములోనికి వెళ్ళిపోయింది. పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించడము. ఈరోజు పాపం అంటే మనం అనుకుంటాం, మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది పాపం అంటే నేను వ్యభిచారం చేయలేదు కదన్నా, నేను దొంగతనం చేయట్లేదు కదన్నా, నేను మోసం చేయట్లేదు కదన్నా, నేను కరెక్ట్గానే ఉన్నాను అంటున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని మాటను తప్పడమే పాపము. అదే రీతిగా దేవుణ్ణి ఎరగని జనాంగం అనుకుంటున్నారు, నేను అనేకులు చేస్తున్నట్టుగానే బ్రతుకుతున్నాను కదా, నా తోటివాడు లంచాలు తీసుకుంటున్నాడు, నేను లంచాలు తీసుకుంటున్నాడు, నా తోటివాడు మోసం చేస్తున్నాడు, నేను మోసం చేస్తున్నాను, నా తోటివాడు ప్రేమ లేని విధంగా ఉన్నాడు, నేను కూడా అదే రీతిగా ఉన్నాను అని పాపము వారి హృదయంలోనికి చేరింది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పాపము మనిషిని బానిసత్వంలోనికి తీసుకెళ్ళింది. పాపం అనే కాడి కిందికి మనుషులను తీసుకెళ్ళింది. కనుకనే ఏ ఇంట్లో కూడా సమాధానము లేదు. అందుకే వారు పడుకుందామంటే నిద్ర రావట్లేదు. బయటికి వెళ్ళినటువంటి కుమారుడు ఎప్పుడు వస్తాడో అని కంగారు. నిద్ర రాని పరిస్థితి, పడుకుందామంటే ఆ పడుకునే చోటికి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పాపము మనిషిని అలాగా బానిసత్వంలోనికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు దావీదు ద్వారా, ప్రభువా నీవు ఆధారమయ్యా, కానీ నువ్వు ఆధారంగా ఉన్నా గనుక నేను చక్కగా పడుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి పడుకోవాలని ఉంది? విచిత్రంగా ఉందా? హల్లెలూయా. విచిత్రంగా ఉందా? ఎంతమంది పడుకోవాలని ఉంది? ఎవరికి లేదా పడుకోవాలని? అయితే కూర్చుందామా, ఆల్ నైట్ ప్రేయర్ చేద్దామా? పడుకోవాలని ఎంతమందికి లేదా? హల్లెలూయా. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, కనులు మూసుకుంటే నిద్ర వస్తుందా? భయం లేదా? ఆత్మీయంగా నీ కుటుంబం పతనమవుతుందని భయం లేదా? శారీరకంగా అనేక అనారోగ్య సమస్యల చేత నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కృంగిపోతున్నారని, నలిగిపోతున్నారని భయం లేదా? భయము చేత, దిగులు చేత నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి జనాంగమా, దేవుడు నీకు ఆధారముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనందరికీ ఆధారముగా ఉన్నాడు. దావీదుకు ఎలాగైతే ఆధారంగా ఉన్నాడో, దావీదుకు ఎలాగైతే ఆధారముగా ఉండి తనకు తోడుగా ఉండి తనను బలపరిచి ఎలాగైతే నడిపించాడో, ఈరోజు మనందరికీ దేవుడు ఆధారముగా ఉన్నాడు. దావీదు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు ఉన్నారు అంటున్నాడు. దావీదు ఎందుకు ఈ మాట పలకడానికి కారణము, ఆధారం అనే మాట కారణం ఏంటంటే, దావీదు పైకి ఆయనను బాధించేవారు ఎంతగానో విస్తరించారంట. అంటే నలుదిక్కుల ఆయనను బాధ పెట్టేవారే ఉన్నారు, నలుదిక్కుల ఆయనను కృంగదీసేవారు ఉన్నారు, నలుదిక్కుల ఆయన మీద పడి ఆయన కొట్టాలని, ఆయనను చంపాలని, ఈ లోకంలో లేకుండా చేయాలని ఆయన బాధించేవారే ఉన్నారంట. చూడండి, దావీదు జీవితం కనుక మీరు గమనించినట్లయితే, దావీదు పుట్టుక నుంచి ఆయన బాధించేవారే ఉన్నారు. ఆయన పుట్టుక నుంచే అన్నలు బాధించారు, ఆయన పుట్టుక నుంచే తండ్రి బాధించాడు, ఆయన పుట్టుకలోనే ఒంటరిగా అడవిలో గడుపుతూ బాధలోనే దేవుని మహిమపరుస్తున్నాడు. అందుకే ఈ బలమైన మాట మాట్లాడుతున్నాడు, యెహోవా నీవే నాకు ఆధారమయ్యా. బాధించేవారు నా ఇంట్లో ఉన్నారు, బాధించేవారు నా సహోదరులుగా ఉన్నారు, బాధించేవారు నా చుట్టుప్రక్కల ఉన్నారు, బాధించేవారు అనేకులు నన్ను తరుముతున్నప్పుడు ఎవరు కూడా నన్ను రక్షించలేరు ప్రభువా, ఎవరు కూడా నన్ను ఆదుకోలేరయ్యా, ఎవరు కూడా నా పరిస్థితిని మార్చలేరు ప్రభువా, ఎవరు కూడా నా స్థితిగతులను మార్చలేరు, నా కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తి హృదయాన్ని మార్చలేరయ్యా, నీవు మాత్రమే మార్చగలవు అన్నాడు. ఎందుకు తెలుసా? దావీదు తల్లి దావీదుకు నేర్పించింది దేవుడు నీకు ఆధారమని. ఆ మాటను పట్టుకున్నాడు. సౌలు విషపు చూపు కలిగిన వాడై ఈటెలేస్తున్నాడు చంపాలని, కానీ ప్రభువా సౌలు చేత విడిపించే దేవుడు నీవయ్యా అని ఆయన పైన ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఈటలేసేవాడితో మనం ఈటలేయకూడదు. ఈట అంటే ఏంటి?
అదేంటి కత్తి, కత్తి దువ్వేవారితో మనం కత్తి దువ్వడానికి వీలు లేదు. ఈరోజు నీ పైన కత్తులు దూస్తున్నారా? ఈరోజు నీ పైన నిన్ను తరమాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను భ్రష్టత్వంలోకి తీసుకెళ్లాలని, నిన్ను నిరాశపరచాలని కత్తులు దూస్తున్నటువంటి వారిని నిమిత్తము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాశపడకు. కత్తులు దూసే వారి చేతిలో నుంచి విడిపించగల సమర్థుడైనటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోనేరు దగ్గర, బేతెస్తా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి పుట్టుకతోనే కాళ్ళు లేనివాడు. అది పక్షవాతం కావచ్చు, లేదా కాళ్ళు లేనివాడు కావచ్చు. బేతెస్తా అనే కోనేటి దగ్గర అక్కడ ఒంటరిగా కూర్చున్నాడు. కాళ్ళు లేవు, నిలబడదామంటే కాళ్ళు రావు, ఎవరితో మాట్లాడదామంటే ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎవరైనా ఆదుకుంటారేమో, నన్ను తీసుకెళ్ళి ఆ కోనేటిలో దించితే ఆ కోనేటిలో పడుతున్నటువంటి వారందరూ స్వస్థతను పొందుకుంటున్నారు. ఎవరైనా నన్ను తీసుకెళ్ళి ఆ కోనేటిలో దించితే నాకు స్వస్థత వస్తుందేమో అని ఆశతో ఎదురు చూస్తే ఎవ్వరు కూడా రావట్లేదు. ఈరోజు మనం కూడా చాలామంది, ఈరోజు దేవుడు నన్ను 2016లో దేవుడు సేవకు పిలుచుకున్నాడు. 1998 సంవత్సరంలోనే దేవుడు నాతో మాట్లాడాడు. 98, 99 సంవత్సరంలో నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా సేవకుని కుటుంబంలోనే పడుకునేవాడిని. మధ్యరాత్రి సమయంలో స్పష్టంగా తన స్వాస్థాలతో సంపూర్ణ సువార్త మందిరం అని రాశాడు. అప్పటికి నాకు భక్తి అంటూ తెలియదు, అంత సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేదు, అంత సంపూర్ణమైనటువంటి ఆత్మీయత కూడా లేదు. కానీ మధ్యరాత్రిలో రాస్తున్నాడు సంపూర్ణ సువార్త మందిరం అని. 12:45 అటు ఇటుగా సమయం. వెంటనే లేచి బైబిల్లో రాసుకొని మా పాస్టర్ గారిని అడిగాను, అన్న ఇలాగా నాకు ఇది ఉంటుందంటే దేవుడు నిన్ను సేవకు పిలుచుకుంటున్నాడు అన్నాడు. వెంటనే ఆ కాగితం తీసి బైబిల్లో పడేసి పక్కకు పెట్టేశా. ఎందుకంటే అప్పుడు సేవ అంటే ఏందో తెలియదు, సేవ ఎలా చేయాలో తెలియదు. నా ఆశ ఏంటంటే, నేను గణిత శాస్త్రంలో పండితుణ్ణి అంటే గణిత శాస్త్రాన్ని, మ్యాథ్స్ను నువ్వు ఎటు తిప్పినా 3 రకాలుగా చేయగల సామర్థ్యం గలవాడిని అప్పటికి. హల్లెలూయా. మా సార్ ఒక లెక్క చెబితే దాన్ని 3 రకాలుగా చేసేవాడిని ఆన్సర్. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడన్నా. ఈ సేవలు గీవలు నాకు తెలియదన్నా, నేను ఎంఎస్సి చేయాలి, పిహెచ్డి చేయాలి, నా స్థితి వేరు, నేను వెళ్ళేది వేరు, నేను అమెరికాకి వెళ్ళాలి అనే ఆలోచన కలిగినవాడిని నేను అప్పుడు. కానీ దేవుడు చూడండి ఈ రీతిగా నన్ను నిలబెట్టాడు. మధ్యలో ఎన్నో అవంతరాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో విపరీతమైనటువంటి శోధనలు. 2013 వరకు, 1999 నుంచి 2013 వరకు చిన్న వయసులోనే సాతాను చేతిలో పడి చితికిపోయాను. హల్లెలూయా. చిన్న వయసులోనే సాతాను చేతిలో పడి చితికిపోయినటువంటి వ్యక్తిని నేను. 2013లో మరలా దేవుడు మాట్లాడాడు. 2016లో సంపూర్ణంగా సేవకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు. 2016 తర్వాత ప్రతి అడుగు ఇంకా కష్టంగా మారిపోయింది. ఆదరించేవారు లేరు. నిజంగా సొంత వ్యక్తులు కూడా ఎవరు కూడా ఆదరించేవారు లేరు. ఎవరు ఆదరిస్తారు? హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అమ్మా, ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని ఆదరించరు. నీకు అందం ఉన్నప్పుడు భర్త నీ పక్కన కూర్చుంటాడు. నువ్వు అందహీనురాలివైతే 10 అడుగుల దూరం పోతాడు. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ చుట్టాలందరూ నీ పక్కన కూర్చుంటారు. నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు కూడా ఉండడు. ఆధారము ఆయన. అందుకే హల్లెలూయా. ఆయన నీవు కోనేటి దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. ప్రభువా, ఈ పరిస్థితి ఏంటయ్యా? లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. నా ముందరే అనేకులు స్వస్థతను పొందుకుంటున్నారు, విడుదల పొందుకుంటున్నారు, నడుస్తున్నారు, చూస్తున్నారు, దయ్యం పట్టిన వారు విడుదల పొందుకుంటున్నారు. అయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా? నేను లేవలేనా? నేను నడవలేనా? ఇదిగో ఎవ్వరూ ఆదరించట్లేదయ్యా.
కుటుంబంలో ఉన్నవారు నన్ను వెలివేస్తే, ఇక్కడ తీసుకొని వచ్చి పడేస్తే, ఆ నీటిని తాకితే పొందుకుంటానేమో ఆశతో కూర్చున్నానయ్యా. నా బ్రతుకు అంత ఘోరంగా అయిపోయిందని ఒక్కడే కూర్చున్నాడు. ఎవ్వరు లేరు ఆదరించేవారు. నేను కూడా 2016 నుంచి దేవుని సేవలో ఎవరు ఏమనుకున్నా పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఇర్మియా అన్నాడు, అయ్యా నేను బాలుడను కదా ప్రభు అంటే, నువ్వు బాలుడను అనవద్దు, నీ నోట నా మాట వస్తా, నువ్వు పడగొడతావు, నిలబెడతావు. ఆ మాట చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం, త్వరగా ఇర్మియా గ్రంథం, నేను తొందరలోనే ముగిస్తాను. ఇర్మియా 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమందు జనముల మీద ప్రవక్తగా నేను నిన్ను నియమించు. బాలుడనని అనవద్దు, ఎవరు లేరు అనవద్దు, నేను ఒంటరినయ్యా అని అనవద్దు, అనారోగ్యముతో ఉన్నాను అనవద్దు, పాపముతో పట్టబడ్డాను అనవద్దు, అనారోగ్యము నన్ను మింగేస్తుంది అనొద్దు. దేవుడు నిన్ను నిలబెట్టే రోజు ఒక రోజు ఉంది. ఇర్మియా, జనముల మీద నిన్ను ప్రవక్తగా నియమించబోతున్నానన్నాడు. 2016 సంవత్సరంలో బైబిల్ పట్టుకున్నప్పుడు సొంత వ్యక్తే వాడు 10 ప్రసంగాలు చేస్తే చూస్తా అన్నాడు. హల్లెలూయా. వాడు 10 ప్రసంగాలు చేస్తే చూస్తా అని సొంత వ్యక్తి అన్నాడు. అప్పుడు ఏడ్చాను, బాగా ఏడ్చాను. బైబిల్ పట్టుకొని పరిచర్య చేస్తుంటే నవ్వినటువంటి దైవ సేవకులు ఉన్నారు, ఏడ్చాను. బైబిల్ పట్టుకొని ఇల్లు తిరుగుతుంటే డోర్లు వేసిన వారు ఉన్నారు, ఏడ్చాను. రాళ్లతో కొట్టిన వారు ఉన్నారు, బూతులు మాట్లాడి తిట్టిన వారు ఉన్నారు. ఆయన ఒకటే, ప్రభువా నా ఆధారము నీవే, నా ఆధారముగా నీవు ఉన్నావయ్యా, నిన్ను నమ్మి ఇదిగో బ్రతుకుతున్నాను ప్రభువా, నీవు లేకపోతే నాకు జీవము లేదయ్యా, నీవు లేకపోతే నాకు ప్రాణము లేదు ప్రభువా, నీవు లేకపోతే ఈ లోకములో ఉండుటకు కూడా నేను యోగ్యుడను కాదు నాయన, నువ్వు నాకు ఆధారం అని నిలబడ్డాను. ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా? ఎవడో తెలియదు, నేను ఇదే ప్రాంతంలో అవమానం పొందుకున్నాను. నా సాక్ష్యం మీకు కావాలంటే అస్తబలెళ్ళండి, రాజంపేటకి వెళ్ళండి. ఎంతమంది నన్ను అవమానించారు అక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఇదిగో అక్కడే నన్ను నిలబెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఆధారం ఉంటే నిలబెడతాడు. ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు ఎంత భారమైంది. మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి డబ్బుకు నేను తీసుకొచ్చిన డబ్బు చెత్త కలిపి ఈ స్థలం తీసుకున్నాను. ఈ గుంతలు తీసినప్పుడు ఎంతోమంది నన్ను అవమానించారు. డబ్బుంటే ప్రారంభించాలయ్య పని, డబ్బంతా సమకూర్చుకున్నాక ప్రారంభించాలయ్య పని. డబ్బు లేదు, మనుషులు లేరు, ఒక 100 మంది సంఘం లేదు, కానీ ఏం చేసావు? ప్రారంభించావు. ఎన్నో ఏ మాటలు, పొడిచే మాటలు. ఈరోజు సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను పొడిచేవారు అనేకం ఉండొచ్చు ఈ లోకంలో. నువ్వు చాతగాని దానం అంటుండొచ్చు. అమ్మా, ఎన్ని సంవత్సరాలు అయిందిరా నువ్వు మందిరానికి వెళ్ళి? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంలో ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దేవుణ్ణి దేవా దేవా అని పరిగెత్తుకుంటున్నావు? ఆ దేవుడు 3 మేకులు పీక్కునేవాడు అనేవారు లేరా? ఏం లాభం ఉంది ఆయన దగ్గరికి వెళ్తే అని నిన్ను నిరుత్సాహపరిచి, నిన్ను పొడిచే, నిన్ను కృంగదీసేవారు ఉన్నారేమో. వారితో నువ్వు చెప్పాలి, ఇదిగో యెహోవా నాకు ఆధారము అనాలి. హల్లెలూయా. ఆయన పైన ఆధారపడిన వాడిని ఎవ్వరిని కూడా విడిచిపెట్టలేదు ఆయన. ఆయన నమ్ముకున్న వాడిని ఎవ్వరిని కూడా అనాథగా విడిచిపెట్టలేదు ఆయన. ఆయనను హత్తుకున్న వారిని ఎవరిని కూడా ఏకాకిగా ఆయన చేయలేదు ఆయన. ఇదిగో నువ్వు ఒంటరివా, నువ్వు 1000 మందివి అగుతావన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతించండి ఒకసారి.
నువ్వు ఒంటరిగా ఉన్నావా, నలిగిపోతున్నావా, నిరుత్సాహంతో ఒకే రూములో కూర్చొని బలహీనపడి, అయ్యా నా కుటుంబమే నన్ను వెలివేస్తుంది, అయ్యా నా భర్తే నన్ను వెలివేస్తున్నాడయ్యా, నా భార్య నన్ను తరుముతుంది ప్రభువా, నాకు శత్రువులుగా మారిపోయారయ్యా, విస్తరించిపోయారు ప్రభువా అని ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెడుతున్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఆధారముగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆధారముగా ఆయన ఉన్నాడు. ఒకే ప్రార్థన చేశాను, ప్రభువా అప్పు పెరిగిపోతుందయ్యా, మిత్తులు పెరిగిపోతున్నాయి ప్రభువా, నీవే తీర్చగలవు నాయన. నాకైతే భయము లేదు, ఎందుకంటే గొర్రెలు కాచుకొని చలిమంట వేసుకున్నటువంటి సందర్భంలో దేవుడి దూత వచ్చి ఒక మాట అన్నది. ఏమంట? చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా, భయపడకుడి. హల్లెలూయా. వెంటనే పరలోకము నుంచి దేవుని దూత, దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటి దేవుని దూత గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెల కాపరుల ఎదుకు వచ్చి మాట మాట్లాడుతుంది, భయపడకుడి అన్నారు. ఏ భయపడకుడి? నువ్వు దేని చేత భయపడుతున్నావో భయపడకు. హల్లెలూయా. ఎంతమంది నిద్ర లేక భయపడుతున్నారు, ఎంతమంది కుమారులు ఆత్మీయంగా చచ్చిపోతున్నారని భయపడుతున్నారు, ఎంతమంది ఇంటిలో ఆత్మీయత లేదని, ప్రార్థనా జీవితం లేదని, వాక్యానుసారమైనటువంటి జీవితం లేదని బాధపడుతున్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మీకు ఆధారము, భయపడకండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వారు దేవుని స్తుతించండి. భయముతో ఉన్నావేమో, భయాన్ని పటాపంచలు చేసేవాడు. హల్లెలూయా. ఇదిగో నేను అంటున్నాను, నా దేవుని సమక్షంలో దావీదు అన్నట్టుగా నేను పడుకుంటాను, నిద్రపోతాను, మరలా తిరిగి లేస్తాను, మేల్కొంటానన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఇదే ప్రాంతంలో చక్కనైనటువంటి దేవుని మందిరం కట్టబడబోతుంది. సంతోషం లేదా? హల్లెలూయా, హల్లెలూయా. విస్తరించారంట దావీదు తరిమేవారు, విస్తరించని. ఈటెలు వేసేవారు విస్తరించారంట, విస్తరించని. చంపేవారు విస్తరించారంట, విస్తరించని. అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రామా పిలుచుకున్నాను నేను, లోబడ్డావు నీవు, రమ్మన్నాను నేను, నాతో నడిచావు నీవు. నువ్వు తూర్పుకెళ్ళు, పడమడకెళ్ళు, ఉత్తరానికెళ్ళు, దక్షిణానికెళ్ళు, నువ్వు ఎక్కడెళ్ళి అడుగు పెడతావో ఆ అడుగు పెట్టిన స్థలాన్ని నీకును నీ వంశానికి ఇస్తారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పైన ఆధారపడితే ఆయన విడిచిపెట్టాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎవరు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారు, ఎవరు దేవుడు నాతో మాట్లాడతాడని ఇక్కడికి వచ్చారు, ఏ తలంపులు కలిగి ఇక్కడికి వచ్చారో, కానీ దేవుడు నీ తలంపులను ఎరిగినటువంటి వాడు, నీ హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి నీ ఆలోచనలు ఎరిగినటువంటి వాడు. ఆయన పరిశీలిస్తున్నటువంటి దేవుడు, ఆయన పరిశోధిస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు, నేను నీకు ఆధారముగా ఉన్నాను, నువ్వు ఏది కావాలంటున్నావో అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చాలా చదువుకుంటున్నారు, పిల్లలు చాలా చదువుకుంటున్నారు, కానీ ఉద్యోగాలు లేక ఈడుస్తున్నారు. అయ్యా అన్యులకు ఉద్యోగాలు వస్తున్నాయి ప్రభువా, మాకెందుకు లేవు ప్రభువా? కానీ దేవుడు ఒక రోజు ఉంది, తగ్గు దినమున దేవుడు నిన్ను తగిన కాలమున నిన్ను హెచ్చిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా కార్యం చేయబోతున్నాడు. బలమైనటువంటి కార్యాన్ని, విడుదలను దేవుడు ఈ ప్రాంతంలో ఇవ్వబోతున్నాడు. ఈ కేశవనగర్ కాలనీ మారుమూల మన చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాలు, తోడేలుగూడెం, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో దేవుడు ద్వారములు తెరబోతున్నాడు. ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. సంతోషమును వారి గుమ్మములోనికి దేవుడు ప్రవహింప చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, ఆయన ఆధారం, ఆయన ఆధారం. ఆధారం నీవే, ఆధారం, ఆధారం నీవే, ఆధారం. ఆపత్కాలమందు పై ఆధారం, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం నీవే, ఆధారం, నా
కృపయే ఆధారం, ఆధారము నీవే ఆశ్రయము. ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. హల్లెలూయా, హల్లెలూయా. కోనేరు దగ్గర కూర్చున్నాడు. అయ్యా ఆధారము నీవయ్యా. దేవుడు అనేవాడు ఎవరో ఉన్నారని కూర్చున్నానయ్యా. దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ నేను ఆశతో కూర్చున్నానయ్యా. బేతెస్తా అనగా కరుణ గృహం, బేతెస్తా అనగా కరుణ గృహం. ఇదిగో ఈ కరుణ గృహం యొద్ద దేవదూతలు దిగుతున్నారంట. హల్లెలూయా. ఎవరు దిగుతున్నారు? దేవదూతలు దిగుతున్నారంట. దేవదూతలు దిగిన వెంటనే నీళ్లు అల్లాడుచున్నప్పుడు ఎవరైతే దాంట్లో దిగుతున్నారో వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ ప్రాంతము దేవుని దూతలు దిగే స్థలము. హల్లెలూయా. దేవుని దూతలు దిగే స్థలం ఇది. యాకోబు ప్రార్థన చేస్తూ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఉన్నటువంటి వేదనలో ఏశావు తరుముతున్నాడు, అన్న తరుముతున్నాడు, భయపడుతున్నాడు, దిగులు చెందుతున్నాడు, ప్రాణం మీద ఆశతో ఇదిగో నా అన్ననే నన్ను తరుముతున్నాడు అని మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ స్థలములో దేవుని దూతలు దిగుతున్నారు, దేవుని దూతలు ఎక్కుతున్నారు. మొరపెడుతున్నాడు, అయ్యా నా పరిస్థితి ఏంటి ప్రభు అంటే దేవుడు ఆ స్థలములో ఆకాశముకు పైగా నిలబడి యాకోబు యొక్క ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. ఇదిగో నీవు కూర్చున్నటువంటి ఈ చోటు ఆషామాషి చోటు కాదు. ఎన్నో రోజుల్లో ఎంతో సమయాన్ని మనం వ్యర్థంగా ఉపయోగించుకున్నాం. ఈరోజు ఈ స్థలము, ఇదిగో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలము, ఇది కరుణ గృహము. హల్లెలూయా. ఇది కరుణ కలిగినటువంటి చోటు. నువ్వు ఏడుస్తున్నావా, ఏడుస్తూ కూర్చున్నావా, ఇదిగో కోనేరు దగ్గర, బేతెస్దా దగ్గర ఒంటరి వాడై, కృంటివాడై, పక్షవాతము కలిగినటువంటి వాడై, నిలవలేని స్థితిలో ఉన్నవాడై, నడవలేని స్థితిలో ఉన్నవాడై, ఆధారము లేని స్థితిలో ఉన్నవాడై ఆ బేతెస్దా యొద్ద, ఆ కరుణ గృహము యొద్ద ఇదిగో ఎదురు చూస్తూ కూర్చున్నాడంట. హల్లెలూయా. ఎదురు చూస్తూ, దేవుడు అనేవాడు నాకు తెలియదు కానీ ఆ దేవుడు అనేవాడు ఉంటే నన్ను స్వస్థపరుస్తే బాగుండని ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? కరుణ గృహము దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఈ కరుణ గృహము దగ్గరకు వచ్చినటువంటి నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక దేవుడు ఆధారమని ఆయనను ప్రభువా అని పిలిస్తే ఆయన పరలోకము నుంచి దిగి వస్తాడు. హల్లెలూయా. ఆయన ఏడుస్తూ ఏడుస్తూ కూర్చుంటే యేసయ్య వచ్చేసాడు. హల్లెలూయా. కట్టని చెప్పట్లు. హల్లెలూయా. ఏడుస్తూ కూర్చుంటే ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ఎక్కడ కూర్చుంటే? కళ్ళు కంపౌండ్లోనా? ఎక్కడ కూర్చుంటే? బార్ షాపులోనా? ఎక్కడ కూర్చుంటే? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్న చోటనా? ఎక్కడ కూర్చుంటే? మాదక ద్రవ్యాలు ఉన్న చోటనా? ఎక్కడ కూర్చుంటే ఒకటి ఎలా మోసము చేయాలి, ఎవరిని ఎలా నాశనము చేయాలి, ఏ కుటుంబంలో ఎలా కలతలు పుట్టించాలి, ఏ కుటుంబంలో ఎలా ఎవరిని బలి చేయాలి అని ఆలోచించే చోటనా? ఏ చోట కూర్చున్నాడు తెలుసా? కరుణ గృహము చోట. హల్లెలూయా. దేవుని దూతలు దిగినటువంటి చోట, దేవుడు నివాసము చేస్తున్నటువంటి చోట, దేవుడు చూస్తున్నటువంటి చోట కూర్చొని, దేవా నీవు ఉన్నావో తెలియదు కానీ నీవు ఉన్నావని నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నువ్వు ఆధారపడితే దిగి వచ్చే దేవుడవని అంటున్నారయ్యా, నేను నమ్ముతున్నానని విశ్వాసముతో కూర్చున్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చాడు. హల్లెలూయా. రాగానే ఒకటే అడిగాడు, నీవు స్వస్థత పడగోరుచున్నావా? ఏంటి స్వస్థత? ఏంటి స్వస్థత? అతనికి ఉన్న స్వస్థత ఆ పక్షవాతం. ఇదిగో కరుణ గృహం ఉన్న చోట, ఈ కరుణ గృహం ఉన్న చోట, దేవుని సన్నిధి ఉన్న చోట, దేవుడు మాట్లాడుతున్న చోట, దేవుడు బలపరుస్తున్నటువంటి చోట, దేవుడు నిన్ను ఆదరిస్తున్నటువంటి చోట, ఇదిగో నీవు వచ్చావు గనక దేవుడు నీతో అడుగుతున్నాడు, స్వస్థత పడగోరుచున్నావా? ఎంతమంది? అమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ముందర నిలబడేవాడు వ్యక్తి కాదు, నీతో మాట్లాడుతున్నటువంటి వాడు వ్యక్తి కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. స్వస్థత పడగోరుచున్నావా? ఏంటి స్వస్థత? శారీరక స్వస్థతనా? ఏంటి స్వస్థత? నీ శారీరక సంబంధమైన స్వస్థతనా? ఏంటి స్వస్థత? ఇదిగో నీ పాపమనే
బంధకములోనికి. పాపము చేత మానవుడు ఎలా మారిపోయాడంట? పాపమనే కాడి క్రిందికి, పాపమనే బానిసత్వంలోనికి మనిషి వెళ్ళి నీ పరిశుద్ధతను తీసేశాడు కదా. ఇదిగో ఆ పాపములో నుంచి స్వస్థత. హల్లెలూయా. నేను 2016లో ప్రార్థించాను మరలా, ప్రభువా 98లో సంపూర్ణ సువార్త మందిరం ఇచ్చావు. ఎక్కడ చూసినా బోర్డులు చాలా ఉన్నాయి ప్రభువా. ఒక సంపూర్ణ సువార్త మందిరం ఉంది, బేతెస్త మందిరం ఉంది, ఆ మందిరం ఉంది, ఈ మందిరం ఉంది, అన్నీ పెట్టుకుంటున్నామయ్యా. ఆ మందిరం ద్వారా నేను ఏం చేయాలి ప్రభు అని అడిగా. నీవు ఇచ్చిన పేరు ద్వారా నేను ఏం చేయాలి? నా పని ఏంటి? ఈ సంపూర్ణ సువార్త మందిరం ద్వారా నేను ఏం చేయాలి? పేరు పెట్టుకొని తిరగాలా? పేరు పెట్టుకొని మందిరం కట్టాలా? పేరు పెట్టుకొని 4 గోడలు కట్టాలా? పేరు పెట్టుకొని నాకు మందిరం అంటూ పేరు ఉందనుకోవాలా అని దేవుని అడిగితే దేవుడు నాతో మాట్లాడినమాట తెలుసా? ఇదిగో ఈ సంపూర్ణ సువార్త మందిరం అనే ఈ మందిరములో, ఈ నా మందిరములో ఇదిగో హృదయాలను స్వస్థపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. అందుకే పెట్టాను హృదయ స్వస్థతశాల. హల్లెలూయా. ఈ స్వస్థత మనకు కావాలి, ఈ స్వస్థత మనకు కావాలి. హృదయాలు పాడైపోయాయి, హృదయాలు భారముగా కఠినమైనటువంటి హృదయాలుగా మారిపోయాయి. దేవుడు అంటున్నాడు, పరలోకం నుంచి చూశాడు, ఆదామును అవ్వను తన చేతులతో నిర్మించాడు. ఆదామును ఒక్కడు నిర్మించాడా? అవ్వను కూడా నిర్మించాడా? చెప్పాలి. కొంచెం నా మాటల వరకైనా టైం అయిపోయినట్టుకుందా? హల్లెలూయా. ముగించేస్తాను. ఆదామును నిర్మించాడా? అవ్వను నిర్మించాడా? ఇద్దరు నిర్మించాడా? ఆదాము అవ్వ నిర్మించలేదా? డౌట్ ఉందా? మరలా అడుగుతున్నాను. ఆదాము నిర్మించాడా? అవ్వ నిర్మించాడా? లేక ఇద్దరు నిర్మించాడా? ఆదామును మట్టి నుంచి తీసి నిర్మించాడు, రూపాన్ని ఇచ్చాడు. అవ్వను ఆదాము ఎముకలో నుంచి దాన్ని కూడా నిర్మించాడు, రూపాన్ని ఇచ్చాడు. ఇరువురిని నిర్మించాడు. ఆ నిర్మించినటువంటి ఆదాము అవ్వనే అంతగా ప్రేమించి తన స్వస్థాలతో నుంచి తన స్వరూపమందు నిర్మించినటువంటి ఆదాము అవ్వలే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, పైనుంచి చూసి ఆ పరిస్థితులు, తదనంతరం జరిగిన పరిస్థితులు చూసి, మానవుల హృదయము ఎల్లప్పుడూ చెడ్డది. ఇప్పుడు కూర్చున్నప్పుడు నీ హృదయం చెడ్డగా మారిపోతుంది. నువ్వు కూర్చున్నప్పుడే నువ్వు ఉన్న చోటే ఆలోచనలు చెడ్డగా మారిపోతున్నాయి. ప్రతి కుటుంబంలో చెడ్డగా ఆలోచనలు మారిపోయాయి. అందుకే చూడండి, ప్రతి న్యూస్ ఛానల్ చూడండి, ఇదిగో సొంత కూతురునే వ్యభిచరించినటువంటి కన్నా తండ్రి, సొంత చెల్లినే పాడు చేసిన సొంత అన్న. ఎందుకు ఇటువంటి న్యూస్ చూస్తున్నాం? ఇదిగో ఆస్తి కొరకు, ధనము కొరకు సొంత సొంత రక్తాన్ని పంచుకొని సొంత అన్ననే హతమార్చిన తమ్ముడు. ఎందుకు తెలుసా? హృదయాలు చెడ్డగా మారిపోయాయి. కోనేరు దగ్గర ఉన్నటువంటి వానికి శరీర స్వస్థత కావాలి. ఇదిగో ఈ లోకంలో ఉన్న మనందరికీ, ఈ లోకంలో దేవుని ఎరగని దేవుని ప్రజలకు హృదయ స్వస్థత కావాలి. హల్లెలూయా. హృదయాలు చెడ్డగా ఉన్న హృదయాలు మంచిగా మారిపోవాలి. చెడు తలంపులు కలిగినటువంటి హృదయాలు మంచి ఆలోచనలు కలిగిన వారిగా మారిపోవాలి. ఈరోజు చూడండి ప్రియ సంగమా, మనం ఉన్నటువంటి ఈ దినాలు మంచి దినాలు కావు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక దానిని సద్వినియోగపరుచుకోవాలి. హల్లెలూయా. హృదయాలు చెడ్డగా మారిపోయాయి, అసూయలు పెరిగిపోయాయి, మత్తతలు పెరిగిపోయాయి, కక్షలు పెరిగిపోయాయి, కాఠిన్యాలు పెరిగిపోయాయి. ఇదిగో అభిచారము పెరిగిపోయింది. ఇదిగో అల్లరితో కూడినటువంటి ప్రతి పని మన ఇంటిలోనికి వచ్చేసింది. నెహెమ్యా అంటున్నాడు, ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మములు కాల్చబడ్డాయి. ప్రతి చెడంతా ఎక్కడికి వచ్చేస్తుంది? గుమ్మములు ఇంటిలోనికి వచ్చేసింది. అందుకే ఏడ్చి గుమ్మాలు కట్టాడు, ప్రాకారాలు కట్టాడమ్మా. ఇదిగో దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, దేవుని సన్నిధికి వచ్చావు, కరుణ గృహానికి వచ్చావు. ఇది యానివర్సరీ పక్కకు పెట్టేసేయండి, ఈ యానివర్సరీ పక్కకు పెట్టేసేయండి. ఇదిగో కరుణ గృహం యుద్ధకు వచ్చావు. ఇంకా మన హృదయం చెడ్డదైతే, ఇంకా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తూ
బైబిల్ పట్టుకొని దేవుని ఆరాధిస్తూ ఇంకా హృదయం చెడ్డగా ఉందేమో, హృదయంలో తలంపులు ఇంకా చెడ్డగా ఉన్నాయేమో, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఇంకా చెడ్డగా ఉన్నాయేమో, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదేమో, దేవునికి చెందించవలసినటువంటి సమయాన్ని, చెందించవలసినటువంటి మన బలాన్ని, చెందించవలసిన ప్రతి అవసరత దేవునికి మనం ఇవ్వట్లేదేమో, దేవుడు మనల్ని చూసినప్పుడు చెడ్డగా ఉన్నామేమో. దేవుడు అంట పై నుంచి, ఈ చెడ్డ తరములో నుంచి దేవుడు పై నుంచి చూస్తే దేవునికి నోహావు ఎలా కనబడ్డాడో, యోబు ఎలా కనబడ్డాడో అలా మనము కనబడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ హృదయము చెడ్డదై భయపడుతున్నావా? భయపడకు. మనుషుడు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు, మనుషుడు నీ తప్పును ఎత్తి చూపిస్తాడు, మనుషుడు నీ మైనస్లన్నీ ఎత్తి చూపిస్తాడు. కానీ నా దేవుడు నీ తప్పులన్నీ క్షమించి నిన్ను అత్తుకొని, నిన్ను ముద్దు పెట్టుకొని, నిన్ను కౌగులించుకొని, తన భుజాల మీద వేసుకొని వీడు నా కుమారుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన పైన ఆధారపడాలి కదా. హల్లెలూయా. కోనేరు దగ్గర ఉన్నాడు. నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. కోనేరు దగ్గర ఉన్నాడు. ఆకాశం నుంచి దిగి వచ్చాడు. ఒక్క మాట చదువుకుందాం, అది యోహాను సువార్త 5వ అధ్యాయం. ఒక్కసారి చదువుకొని మనం ముగించేసుకుందాం. అమ్మో, టైం ఎక్కువైపోయింది. కాదు 5వ వచనం. అక్కడ 38 ఏళ్ళ నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూటి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థత పడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించువాడు లేడు, నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుతున్నాడు. అందుకు యేసు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. హల్లెలూయా. మరొకసారి అందరూ అన్నాడు ఒకసారి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. నీవు లేచి అన్నాడా, నువ్వు పడుకోమన్నాడా? హల్లెలూయా. అందుకే దావీదు అన్నమాట తెలుసా, నేను పండుకుంటాను, నేను నిద్రపోతాను, చెప్పాలి, లేస్తాను అన్నాడు. హల్లెలూయా. పడుకున్నవాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు, దేవుని ఆజ్ఞ లేకపోతే. నిద్రపోయినవాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు, దేవుని ఆజ్ఞ లేకపోతే. నువ్వు లేవాలి అంటే ఆయన ఆధారం. హల్లెలూయా. ఆ ఆధారమైన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ, దేవుని ప్రజలుగా ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజను, ఈ మైకు ద్వారా వింటున్నటువంటి ప్రతి ప్రజను ప్రేమించాడు గనుకనే పరలోకము నుంచి దిగి వచ్చి యేసు క్రీస్తు అనే నామధేయునిగా ఈ లోకానికి వచ్చి ఎవరు చెల్లించలేని బలమైనటువంటి త్యాగాన్ని, తన ప్రాణమనే వెలను చెల్లించి, తన రక్తము చివరి బొట్టు వరకు కార్చి మరలా తిరిగి లేచి నిన్ను పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి, పరిశుద్ధపరచడానికి ఇదిగో దిగి వచ్చిన దేవుడు నీకు ఆధారముగా ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదమ్మా ఒకసారి. నాకు ఈరోజు ఖర్చు 10,000 అయింది. ఎవరైనా 10,000 తీసుకొని రారా? హల్లెలూయా. అర్థమైందా? నాకు ఖర్చు ఈరోజు 10,000 అయింది. ఎవరైనా 10,000 ఇవ్వగలుగుతారా? నేను తీసిన 12 పిల్లర్లకు 3 లక్షలు కావాలి. ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇస్తారా? జోలే పట్టుకున్నాను, ఇస్తారా? నా ఆరోగ్యం బాగాలేదు, నా ఆరోగ్యాన్ని ఎవరైనా స్వస్థపరుస్తారా? నా కుమారుడు పాడైపోయి మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు అలవాటై రోడ్డు మీద తిరుగుతూ నన్ను అవమానపరుస్తున్నాడు. అటువంటి కుమారుని ఎవరైనా బాగు చేస్తారా? హల్లెలూయా. డౌట్గా పెడుతున్నారు ఫేసులు. చేస్తారా? మరి ఎందుకు ఆయన పరలోకం దిగి వచ్చాడు? ఎందుకు ఆయన తగ్గించుకున్నాడు? ఫిలిప్పీ పత్రికలు అంటున్నాడు, తనను తాను రిక్తునిగా అంటే అసలు అంతకంటే తగ్గింపు లేదుక. రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అంత రిక్తుని తెలుసా? ఇదిగో నీవు ఆయన పైన ఆధారపడాలని,
హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న చెడును తీసేయాలని, నీ పాపము తీసేయాలని, ఇదిగో ఆదాము చేసిన పాపము ద్వారా అది వంశముగా తరాల తరాల వైపు వస్తున్నటువంటి ఆ పాపాన్ని, ఇదిగో జన్మత కర్మత ఆ పాపము చేత నువ్వు నరకానికి వెళ్తావని, ఆ నరకము నుంచి నేను విడుదల కలిగించి పరలోక రాజ్యానికి నేను స్వతంత్రునిగా చేయడానికి ఆయన రిక్తునిగా చేసుకొని దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఈ ప్రాణం పెట్టిన వాడిని నువ్వు తిడుతున్నావు, ఈ ప్రాణం పెట్టిన వాడిని నువ్వు అవమానపరుస్తున్నావు, ఈ ప్రాణం పెట్టినటువంటి వ్యక్తినా నువ్వు గాయపరుస్తున్నావు. దేవుని ఎరుగని ప్రజగా ఉన్నప్పటికీ ఇదిగో నీ కుటుంబంలో ఎవరు కూడా నీతో మాట్లాడని వాడు లేడు. కానీ యేసు అను పేరు పెట్టగానే, యేసు అని పేరు వినగానే ఇదిగో ఉర్రు తొలగుతున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎవరు పెట్టలేదు. ప్రతి వేద గ్రంథము, ప్రతి పరిశుద్ధ గ్రంథము, ప్రతి వ్యక్తి చేతిలో ఉన్న ప్రతి గ్రంథము చెబుతున్నటువంటి మాట, ఇదిగో ఆకాశం నుంచి పరలోకం నుంచి దేవుడే మానవునిగా రావాలి, ఆ మానవుడు రక్తాన్ని చిందించాలి, ఆ రక్తమే మన పాపములో నుంచి విడుదల, ఆ రక్తమే మనకు మోక్షము, ఆ రక్తము చిందించటం వలనే మనము పుణ్యత్వములోనికి వస్తాము, పరలోక రాజ్యానికి వెళ్తామంటుంది. హల్లెలూయా. అంత త్యాగము చేసిన దేవుణ్ణి మనం గాయపరిచేవారిగా ఉండదు. ఇంకొకరిపైన ఆధారపడకండి. హల్లెలూయా. ఎవరిపైన ఆధారపడకండి. ధనము ధనము ధనమని పరిగెత్తుతున్నావు. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో గడపక ప్రసంగి అంటున్నాడు సొలొమోను, సూర్యుని కింద నరుడు పడు పాటు అంతా వ్యర్థం, వ్యర్థము 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 వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు. చివరిగా అంటాడు, జ్ఞాని ఏమాయను, అధికమైనటువంటి పుస్తకములు చదివితే వాడు పిచ్చోడైపోయాడంట. నీ డబ్బు పనికిరాదు, నీ జ్ఞానం పనికిరాదు, నీ అందం పనికిరాదు, నీ అంతస్తులు పనికిరాదు. దేవుడు ఈ క్షణముగాక భూమికి ఆజ్ఞాపిస్తే రెండుగా చిలిపోతే నీ ధనము, నీ ఇల్లు, నీ ఆస్తి, నీ అంతస్తులు, నీ బలగమంతా పోతుంది. నీవు యేసుని నమ్మకపోతే నరకానికి వెళ్తావు. ఇదిగో వీటిపైన ఆధారపడకు. నీ కొరకు దిగి వచ్చిన యేసయ్య పైన ఆధారపడితే ఈ భూమి నశించిన, నీ ఆస్తి నశించిన, నీ బంధువులు నశించిన, నీ ఆరోగ్యము నశించిన, ఈ లోకము విడిచిన వెంటనే నువ్వు ఈ లోకమనే నిద్ర నువ్వు విడిచిన వెంటనే నువ్వు లేస్తావు, పరలోక రాజ్యానికి చేరుతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేన్ని ఆధారపడకమ్మా, దేనిపైన ఆధారపడకు, ఏ మనుషుని పైన ఆధారపడకు. ఈ గుంతలు తవ్వినప్పుడు నన్ను అందరూ అవమానపరిచారు, కానీ ఒకటే చెప్తున్నా, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఇర్మియా, నువ్వు భయపడకయ్యా, నీ నోట నా మాట నువ్వెళ్ళు, నువ్వు ప్రార్థన చేస్తే సాతాను కోటలను కూలుస్తా అన్నాడు. హల్లెలూయా. నీకెదురుగా ఎవడైనా నిలబడ్డాడా, ఆ ఎదురుగా నిలబడినటువంటి వాని నీ పక్షముగా నేను వ్యాజ్యము. ఆమేన్. హల్లెలూయా. నీ తరపున నా తరపున వ్యాజ్యము చేసే దేవుడు, యుద్ధము చేసే దేవుడు, ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, మనతో నడిచే దేవుడు, మన తోడున్న దేవుడు, మన బలపరిచే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు, మనల్ని ముద్దాడే దేవుడు మనకు ఆధారముగా ఉన్నాడు. భయపడకు. హల్లెలూయా. మీ భయాలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. దావీదు అందుకన్నాడు, నేను పడుకుంటా, నేను నిద్రపోతా, మరలా తిరిగి యెహోవాయే నాకు ఆధారం. ఎంతమంది శత్రువులు వచ్చినా రాని, ఇంట్లోనికి ఎన్ని అనారోగ్యాలు వస్తాయా రాని, ఎంతమంది ఇంటి మీదకి వస్తారా రాని, ఎంతమంది అవమానపరుస్తారా పరచని, మనకు ఆధారముగా ఎవరున్నారంట? నీకు ఆధారముగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అనారోగ్యంతో భయపడుతున్నావా? ఆర్థిక స్థితితో భయపడుతున్నావా? పిల్లలు చెడిపోయారని భయపడుతున్నావా? పాపంలో పడిపోయారని భయపడుతున్నావా? దేవుడు నీకు ఆధారముగా ఉన్నాడు. భయపడకు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే భయపడుతున్నారో అమ్మ, సూటిగా దేవుడు నీ భయాలను తొలగిస్తున్నాడు. ఈరోజు హృదయ స్వస్థతనిస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ పాపానికి స్వస్థత ఇస్తున్నాడు. ఈరోజు నీ శరీరానికి స్వస్థత ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ చోట భయపడుతున్నావో, ఏ వ్యాధి చేత భయపడుతున్నావో, ఏ కుటుంబంలో ఉన్నటువంటి రుగ్మతల చేత భయపడుతున్నావో, ప్రతి రుగ్మత, ప్రతి వ్యాధి, ప్రతి రోగము ఈరోజు యేసయ్య తీసేయబోతున్నాడు. హల్లెలూయా. యానివర్సరీ అనే మాట పక్కన పెట్టి కరుణ గృహము దగ్గరకు వచ్చావు. ఈరోజు కరుణ గృహము దగ్గరకు వచ్చి ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తి
ఎలాగైతే ఎదురు చూశాడో ఇదో దేవుడు నీతో మాట్లాడాడు కనుక ఆయన వచ్చి అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? అయితే అడుగు ఆయనను, నోరు తెరువు. అయ్యా ఇదిగో నా పరిస్థితి అయ్యా, ఇదయ్యా నా పరిస్థితి అయ్యా, దీని చేత భయపడుతున్నాను ప్రభువా. ఇదిగో ఈ మైక్ ద్వారా వింటున్నటువంటి జనాంగమా, దేవుడు అంటే ఎవరో నీకు తెలియదు కానీ భయపడుతున్నావేమో. ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను, ఇప్పుడే దేవుడిని అడుగు. దేని చేత భయపడుతున్నావు? దేని చేత దిగులు పడుతున్నావు? దేని చేత కృంగిపోతున్నావు? ఏ వ్యసనము నీ కుటుంబాన్ని పాడు చేసింది? ఏ బాధ నిన్ను కృంగదీస్తుంది? ఏది నిన్ను నలగొడుతుంది? ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడే విడుదల దేవుడు కలిగించబోతున్నాడు. ఈరోజు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. ఈరోజు దావీదు అడవిలో ఉండి ఏడ్చాడు, సింహాసనానికి ఎక్కించాడు. ఆయన యోసేపు గుంతలో పడి ఏడ్చాడు, ప్రధానమంత్రిగా చేశాడు. ఇదిగో యిర్మీయా చిన్నవాడని భయపడ్డాడు. ఇదిగో యిర్మీయా రాజులను అభిషేకించే ప్రవక్త